దెర్ ఈస్ సంథింగ్ అబౌట్ మలయాళం మూవీస్ యూ కాంట్ ఇగ్నోర్ దెమ్ ఫర్ సో లాంగ్. కొత్తగా ఛానల్ పెట్టాం కదా, రీచ్ రావాలంటే ట్రెండింగ్లో ఉన్న ఏదో ఒక టాపిక్ మీద వీడియో చేయాలని చెప్పి ఏం చేయాలని చెప్పి చూస్తుంటే అందరూ కిష్కింధకాండ మూవీ రివ్యూ చేయడం చూశాను. సర్లే మనం కూడా చేసేద్దాం, ఒక 4 సబ్స్క్రైబర్స్ అన్న వస్తారని చెప్పి సినిమా చూశాను. అసలు ఈ మూవీ ఒకటి ఉందని కూడా తెలియదు నాకు అంతకుముందు. అసలు ట్రైలర్ కూడా చూడలేదు సినిమాకి. అలాగే క్లీన్ స్లేట్తో మూవీ చూశాను. కానీ ఒక్కసారి మూవీ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత నేను రివ్యూ చేయడం కోసం ఈ మూవీ చూస్తున్నాను సంగతే మర్చిపోయాను. అంతలా ఎంగేజ్ చేసింది నన్ను ఈ మూవీ స్టార్టింగ్లో ఒక 15 to 20 minutes మీకు స్లోగా అనిపించవచ్చు, ఎందుకంటే మనకు ఒక ఐడియా ఉండదు కాబట్టి ఏ డైరెక్షన్లో వెళ్తుందా స్టోరీ అని. కానీ ఒక్కసారి మనకు ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ద మూవీ పుల్స్ యూ ఇన్. ఆ తర్వాత అసలు టైమే తెలియదు, అంతలా ఎంగేజ్ చేస్తుంది మనల్ని సినిమా. మూవీ మొత్తం మనం గెస్ చేస్తూనే ఉంటాం ఏం జరుగుతుందా ఏం జరగబోతుందా అని. మూవీ హాఫ్ ద వేలో మనకు ఒక ఐడియా వస్తుంది, ఓహో ఇలా జరుగుతుందేమో అని. బట్ విల్ బి రాంగ్ ఇన్ ది ఎండ్. ఆ ఫైనల్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. చాలా బాగా అనిపించింది. ఈ సినిమా స్టోరీ గురించి ఏం చెప్పినా అది స్పాయిలర్ అవుతుంది, అందుకే నేనేం చెప్పట్లేదు స్టోరీ గురించి. మీరు కనుక రొటీన్ సినిమాలు చూసి బోర్ కొట్టేసి ఒక మంచి థ్రిల్లింగ్ సస్పెన్స్ఫుల్ మూవీ చూడాలనుకుంటే కనుక ఈ కిష్కింధకాండం మూవీ చూసేయండి. మూవీ వచ్చేసి తెలుగులో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. పర్ఫెక్ట్ అని చెప్పను, బట్ గుడ్. సస్పెన్స్ థ్రిల్లర్ అంటున్నాను కదా అని చెప్పి ఏదో హారరో లేదంటే డిటెక్టివ్ థ్రిల్లర్ అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక సింపుల్ స్టోరీ, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన స్టైల్ థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ మీరు రాంగ్ ఎక్స్పెక్టేషన్స్తో మూవీ చూస్తే అది మీకు డిసప్పాయింట్ చేయొచ్చు, మళ్ళీ తర్వాత మీరు నన్ను తిట్టుకుంటారు. అందుకే ముందే చెప్తున్నాను, రైట్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయాలి కాబట్టి. జనరల్గా ఇలాంటి సినిమాల్లో ఎక్కడ తప్పు చేస్తారంటే డైరెక్టర్స్ ఆడియన్స్కి స్పూన్ ఫీడ్ చేస్తారు. ఈ మూవీలో మాత్రం ఎక్కడ ఆడియన్స్కి స్పూన్ ఫీడ్ చేయకుండా ఆడియన్స్ ఒక ఇంటెలిజెన్స్కి రెస్పెక్ట్ ఇస్తూ మెల్లగా రివీల్ చేస్తారనమాట ఒక్కొక్క పాయింట్. అదే బాగా నచ్చింది నాకు ఈ మూవీలో. దేన్ని ఓవర్ సింప్లిఫై చేయలేదు, మళ్ళీ ఆడియన్స్కి అర్థమవుతుందో లేదో అని చెప్పి. ఈ మూవీలో హీరోయిన్గా అపర్ణ బాలమురళి యాక్ట్ చేశారు. ఒక రకంగా తన పర్స్పెక్టివ్లోనే మనం ఈ మూవీని చూస్తూ ఉంటాం. తనతో పాటే మనకు కూడా మెల్లగా ప్లాట్ పాయింట్స్ రివీల్ అవుతూ ఉంటాయి. అందుకే మనకు ఒక మూవీ చూస్తున్నామనే ఫీలింగ్ రాదు, ఒక రియల్గా జరుగుతున్న స్టోరీ చూస్తున్నాం అనిపిస్తుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అందుకే చాలా రియలిస్టిక్గా బిలీవబుల్గా అనిపిస్తుంది మూవీ. ఇక సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మలయాళం మూవీస్ అంటేనే బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ. మూవీలో సాంగ్సే ఉండవు, రన్ టైం కూడా 2 hours ఉంటుంది. మీరు కనుక ఒక మంచి బ్రెయిన్ స్టిమ్యులేటింగ్ మూవీ చూడాలనుకుంటే తప్పకుండా కిష్కింధకాండం మూవీ చూసేయండి. నాలాగా అసలు ట్రైలర్ కూడా చూడకుండా ఈ మూవీ చూసారంటే మాత్రం డెఫినెట్లీ అమేజ్ అవుతారు. ఆల్రెడీ మూవీ చూసేసి ఉంటే కనుక కమెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి, మీకు ఎలా అనిపించిందో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే త్వరగా చేసేయండి. చేయలేదంటే మాత్రం మీకు లూజ్ మోషన్స్ అవుతాయి, ముందే చెప్తున్నా. మళ్ళీ చెప్పించుకోకండి. వాళ్ళకింతే. టాటా, బై బై.